హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇదైతే లాస్ట్ సండే రోజు వ్లాగ్ అండి. అంటే నిన్నటిది కాదు, అంతకుముందు సండే రోజు వ్లాగ్, కానీ పోస్ట్ చేయడం లేట్ అయింది. ఈ వీడియో బ్యాక్గ్రౌండ్లో మీకు కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుందేమో అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంకా ఏకాదశి కదా, ఇంకా మా ఇంటి దగ్గరనైతే పిండి పట్టడం జరుగుతుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఈ ఊరు మొత్తం మీద కూడా మన దగ్గరికే వస్తారండి. మా అన్నయ్య వాళ్ళకి ఇంకా ఈ బిజినెస్ ఉంది, అంటే గిర్నీ ఉంది. అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ అవన్నీ పిండి పడతారండి. అందుకే ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే సౌండ్ వస్తుంది. కాబట్టి ఇంకా నేను ఎంత నాయిస్ క్లియర్ చేసినా ఆ డిస్టర్బెన్స్ కొంచెమైనా ఉంటుంది. సో ప్లీజ్ అండి, అడ్జస్ట్ చేసుకోండి ఫెస్టివల్ అయిపోయే వరకు. అండ్ నేనైతే వీడియోస్ అయితే ఎట్లా ఉన్నాయి అట్లా అందించడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే వాయిస్ ఓవర్లో కూడా మధ్య మధ్యలో కట్ చేసి అలా కాకుండా నేను నాన్ స్టాప్గానే మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు అదంతా ఎడిటింగ్ చేసేంత పేషెన్సీ లేదండి అంతకు ముందులాగా. అంతకుముందు అంటే నేను ఎక్కువ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు అనుకోండి, బట్ అంత ఫ్రీక్వెంట్గా మీకు అందించలేకపోతున్నాను. ఎందుకంటే అభిమానించేవారు చిన్న చిన్న లోపాలు ఉన్నా కూడా ఇంకా ఎక్స్క్యూజ్ చేస్తారని నమ్మకం అండి. మ్యాటర్ కన్వే అయితే సరిపోతుంది అనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ అయితే నేను పిల్లల కోసం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి. సండే కాబట్టి వాళ్ళకి ఇంకా చికెన్ బిర్యానీతో ఇంకా బాగా ఇష్టం ఉంటుంది అనేసి నేనైతే అది ప్రిపేర్ చేశాను. దానికి సంబంధించింది ఇక్కడ నేనైతే మన ఇంట్లోనే తాజాగా లభించిన పుదీనాను తీసుకున్నాను. ఎందుకంటే చిన్న చిన్న మేమైతే కొనమండి. కొత్తిమీర, పుదీనా, ఇంకా చెప్పాలంటే మిర్చి, టమాటో, కూరగాయలు అన్నీ కూడా మన ఇంటి దగ్గరే పండిస్తాము. ఇది కాకుండా వేరే ల్యాండ్ వదిన వాళ్ళకు ఉంది, అన్న వాళ్ళకు. సో అందులో కూడా కొన్ని మనకు న్యాచురల్గా లభ్యమవుతాయి. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో ఇవన్నీ కూడా మనం ఇంటి నుంచి న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ లేకుండా వాడిన ఇవన్నీ కూడా అండి. నమస్కారం. నేనైతే ఈరోజు నా స్టైల్లో చికెన్ బిర్యానీ చేయాలనుకుంటున్నాను. నాకు ఈజీగా వచ్చే రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే అండి. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను పర్ఫెక్ట్గా చేయగలిగింది ఏదైనా ఉంది అంటే అది చికెన్ బిర్యానీ. అండ్ ఈజీ ప్రాసెస్లో చేస్తాను, ఎందుకంటే హార్డ్ అయితే నేను చేయలేను కాబట్టి. సో అందుకనే నేను ఈజీగా నేర్చుకున్న ప్రాసెస్ మీకు నేను చెప్తాను. కాకపోతే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ స్కిప్ చేయడం ఉంటుంది, ఎందుకంటే మేము తినం కాబట్టి. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్. కాకపోతే మేమైతే ఇంకా వాటిని స్కిప్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మేము అసలు టోటల్గా స్కిప్ అండి. ఎందుకంటే పెద్ద చిట్ అసలు వేస్తే తినదు. ఆమె కోసం మేము కూడా దాన్ని ఇంకా మార్చేసుకున్నాం మా అలవాటును. సో ఇట్లా నేనైతే ఈరోజు చేసే బిర్యానీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈజీగా తక్కువ టైంలో చేయొచ్చండి, అందుకే నేను స్పెషల్గా చెప్తున్నాను. నేనే కనిపెట్టినా అనుకుంటున్నా ఈ మెథడ్. ఊరికే అన్నాను, జస్ట్ ఫన్. నేను కూడా చూసే నేర్చుకున్నాను అనుకోండి. కాకపోతే ఇంకా ఈజీ మెథడ్లో చేయడం ఎలాగనేది నేనైతే అప్లికేషన్ చేసుకున్నాను. ఓకేనా? ఇంకా చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇవైతే 2 kgs. ఎందుకంటే మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి మాకు అందరికీ ఒక పూటకు కొంచెం మిగులుతుంది ఇంకా తర్వాత. ఎందుకంటే మేమందరం అన్న, వదిన, పిల్లలు, నేను, అమ్మ అందరం కాబట్టి మేమైతే ఇది ఇంకా చిట్టి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరు వస్తూనే ఉంటారు. అందుకనే ఇంకా నేను ఇంత రైస్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడైతే ఫ్రెష్గా ఇది మన చెట్లకు సంబంధించింది పుదీనా, ఇంకా దీన్ని తీసుకొచ్చిన. అండ్ ఇది కొత్తిమీర, మిర్చి, ఇంకా చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ నేను తీసుకోను, అందుకే ఈ రకంగా తీసుకున్నా. ఇవి కూడా తినదు కానీ కొన్ని వేస్తున్నా. అండ్ వీటికి కొన్ని మసాలాలు ఇందులో నేను తీస్తానండి, అవి నేను వీడియోలో చూపిస్తాను. అండ్ ఇంకా ఇవి బఠానీ. యాక్చువల్గా ఇది ముందే నానబెట్టుకోవాలి, కానీ ఇంకా మేము అనుకోకుండా చేసుకుంటున్నాం కాబట్టి ఇక డైరెక్ట్ వేయడమే ఉంటుంది. అండ్ ఇక్కడైతే నేను 1.5 kg చికెన్ తీసుకున్నా. ఎక్కువ చికెన్ నాకు ఇష్టం అనిపించదండి, సో అందుకే లైట్గా 1.5 తీసుకున్నా. 2 kgsకి 2కి తీసుకుంటారంట, బట్ మేమైతే 1.5 తీసుకున్నాం. ఇక్కడ
ఇక్కడ కడిగి శుభ్రం చేసుకున్న బాస్మతి రైస్ని ఎసరు పెట్టుకొని, అంటే మనం వేళ్ళతోటి ఇట్లా మెజర్ చేస్తాం కదా, నేనైతే అదే ఫాలో చేస్తాను. ఇది నాకు మా ఆడపడిచి నేర్పించింది. సో అలా మనం పెట్టి రైస్ అయితే ఇంకా డైరెక్ట్గా మనం గ్యాస్ మీద పెట్టుకోవడమే. యాక్చువల్లీ ఇది ఒక 1/2 అవర్ నానబెట్టొచ్చండి, కానీ మేము ఇది అనుకోకుండా పిల్లలు అడగడంతో నేను రాజుతో అన్ని తెప్పించి ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇంకా మనం ఒకవైపు గ్యాస్ మీద అన్నం అనేది పెట్టుకోవాలి. నార్మల్గా మనం రైస్ ఎట్లా వండుకుంటామో అదే విధంగా అది పెట్టుకోవాలండి. అందులో కొన్ని మసాలాలు యాడ్ చేయాలని నేను చెప్తాను. దాని తర్వాత మనం ఇటు చికెన్ వైపుకి వచ్చినట్లయితే, ఇంకా చికెన్లో మనం ఏదైతే అన్ని ఇంట్లో పసుపు, కారము, అల్లం వెల్లిపాయ పేస్టు, ధనియా పౌడరు, అదేవిధంగా ఇంకా కొంచెం మనం రుచికి సరిపడినంత ఉప్పు అన్నీ కూడా వేసుకొని అది మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. ఇవన్నీ మనం బిఫోర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ చేసుకోవచ్చు, కానీ మేము అనుకోకుండా ఇంకా స్పాట్లో వేస్తున్నాం. మీరైతే ఈ చికెన్ మ్యారినేట్ చేసి 1/2 అవర్ ఉంచుకోండి, లేదా ఓవర్ నైట్ ఉంచుకున్నా నో ఇష్యూ. అండ్ అదేవిధంగా రైస్ కూడా 1/2 అవర్ నానితే మంచిగా వస్తుంది. ఇక్కడ మన బిర్యానీలోకి ఏం తీసుకున్నానో చూడండి. ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పచ్చి బఠానీ, ఇలాచి, అదే యాలకులు అంటారు కదా, అలాగే సాజీరా, చెక్క, ఇంకా పువ్వు, బగారా ఆకు, ఇవన్నీ కూడా తీసుకున్నానండి. అంటే నేను కొన్ని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ మసాలాలు అయితే మేము తినమండి, ఇంకా పిల్లలు కూడా తినరు. అందుకనే నేను నాకు అవసరం ఉన్న వరకే తీసుకుంటున్నాను. అది మీ ఇష్టం అండి, మీ ఇష్టం డిపెండ్ అవుతుంది, ఎందుకంటే ఎవరి ఇష్టం వారిది కదండి. ఈ రోజులలో ఆరోగ్య సమస్యలను బట్టి కూడా మనం ఉప్పు తక్కువ తీసుకోవడం, మసాలాలు తక్కువ తీసుకోవడం, ఆయిల్ తక్కువ తీసుకోవడం, ఇలాంటివి మన ఆరోగ్యానికి అనుకూలంగా మార్చుకుంటున్నాము. ఇక్కడ నేను రెండో వైపు కూడా స్టవ్ ఆన్ చేసి ఇంకా గంజు పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అది చికెన్కి సంబంధించండి. ఇందాక మనం రైస్ పెట్టుకున్నాం కదా, సో రైస్ అనేది నేను తక్కువ వాటర్ పోసి ఎందుకు ఉడికిస్తున్నానంటే, మనం ఎక్కువ వాటర్ పోసి వంపితే అందులో ఉన్నటువంటి బి విటమిన్ అనేది ల్యాప్స్ అయిపోతుందండి. సో అందుకనే నేనైతే కొంచెం ఆడికాడికే పెట్టాను, సరిపోతుంది. మీరు చూస్తారు కదా, బాగుంటుంది. ఇప్పుడు రైస్లో అయితే మనము ఉడుకుతున్నప్పుడు కాస్త వేడవగానే ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత చికెన్లో కూడా మనం వేసాం, గుర్తుందా? సో అది ఇది ఎక్కువ అవుతుంది, చూసుకొని వేసుకోండి. తర్వాత మనం ఇవి ఉడుకుతున్నప్పుడే ఈ బఠానీ, అంటే ఎండిన బఠానీ మనకు షాప్స్లో దొరుకుతుంది కదా, సో మేము అదే తీసుకున్నాము. ఈ రైస్తో పాటు ఇది కూడా ఈక్వల్గా ఉడుకుతుంది, కొంచెం గట్టిగా ఉంటుందేమో కానీ పర్వాలేదు. తర్వాత ఇంకా ఆకు, బగారా ఆకు అండ్ ఆల్ మసాలా దినుసులు, మనం మసాలాలు ఇంకా తెచ్చుకుంటాం కదా, అవి మనకు నచ్చిన క్వాంటిటీలో వేసుకొని ఇది మూత పెడితే ఇంకా రైస్ అనేది ఉడికిపోతుంది. ఇంకా విలేజ్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ పిల్లలు అమ్మ చికెన్ బిర్యానీ చెయ్యి అనగానే అది పెద్ద హైరాణ పడుతూ ఉంటారు. అవన్నీ ఇంగ్రీడియంట్స్ లేవు మన దగ్గర, అలా ఇలా అని. అసలు అట్లా ఏం లేదండి, సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయొచ్చు. బాస్మతి రైస్ కూడా అవసరం లేదు, రెగ్యులర్గా మనం వాడే రైస్ తోటి మామూలు ఒక చికెన్ ఉంటే సరిపోతుంది. కొన్ని మసాలా దినుసులతోటి చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇక సిటీలో ఉన్న వాళ్ళంటే రెగ్యులర్గా చేసుకుంటారు కాబట్టి ఇంకా మీకు చెప్పనవసరం లేదండి. సో విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. దాంట్లో కొన్ని ఐటమ్స్కి స్కిప్ అయినా కూడా అది టేస్టీగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగు ఇప్పుడు నేను వాడలేదు ఇక్కడ. ఎందుకు వాడలేదంటే ఇంకా పెరుగు వేస్తే తీయదనం వస్తుందని మాకు ఒక ఫోబియా ఉండిపోయింది, అందుకే మేము పెరుగు వాడమండి. ఎందుకంటే ఘాటుగా ఉంటే కొంచెం న్యాచురల్గా అనిపిస్తుంది పెరుగు లేకపోతేనే. పెరుగు వేస్తే నాకు ఎందుకు అంత తీయగా అనిపిస్తుంది, అది చికెన్ బిర్యానీ లాగానే అనిపించదు. అందుకని నేను నా స్టైల్లో నేను మార్పులు చేర్పులు చేసుకున్నాను. మీరు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా పిల్లలకు క్షణాల్లో చేసేయచ్చు, వాళ్ళ ఇష్టాన్ని కాదనకండి. అండ్ బయట నుంచి తెచ్చి ఇవ్వడం కంటే ఇది బెటర్. మనం రెండో వైపు స్టవ్ ఆన్ చేసుకొని గంజు పెట్టుకున్నాం కదండి, అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొన్ని మసాలా దినుసులు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది వేంపుతుంటే మంచి సువాసన వస్తుందండి, ఒక రకమైనటువంటి ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే అన్నీ ఫ్రెష్గా మన చెట్లే కాబట్టి ఈ ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. నాకైతే బాగా అనిపిస్తుంది విలేజ్లలో ఇట్లా కుకింగ్. ఏదైనా కూడా కొంచెం తింటే కూడా టేస్ట్గా ఉంటుందండి, అదే మనం కొన్నవి అయితే ఇంత టేస్ట్ని ఇవ్వమేమో. ఇక్కడ రైస్ అయితే పలుకొచ్చిందండి. ఇంకా 90% కుక్ చేసుకోవాలండి రైస్, 100% కాదు, 90% సరిపోతుంది. 70-80 మాత్రం కాదు, 90 కుక్ చేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ రెండో వైపు చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, చికెన్ కూడా ఆల్రెడీ హాఫ్
బాయిల్డ్ అవుతుంది. సో మనం రైస్ వేయగానే కొంచెం మూత పెట్టగానే అవి రెండు కూడా ఈవెన్గా ఉడుకుతాయి. సో రైస్ మనం తక్కువగా ఉడికించామనుకోండి, ఇక్కడ మళ్ళీ చికెన్ ఓవర్ కుక్ అవుతుంది. ఇంకా మనం వేసుకున్న ఆనియన్ అవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇంకా చికెన్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎందుకంటే అది మంచిగా ఆయిల్ అవన్నీ పడితే కనుక మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో అందుకనే ఇంకా మంచిగా కుక్ చేసుకోవాలి. అయితే కొంతమంది ఈ చికెన్ కలుపుకొని ఆ పైన రైస్ ఇట్లా పరిచినట్టు వేసి వేస్తారు, కానీ దానివల్ల ఆ చికెన్ జ్యూసీగా ఉడకదండి, మళ్ళీ పచ్చి పచ్చిగా ఉంటుంది. మా అమ్మ అయితే వామిటింగ్ చేసుకుంది ఒకసారి. నేను అందుకనే ఆ కలిపి పెట్టడం మానేసి ఈ విధంగా చికెన్ కుక్ అయిన తర్వాత పైన రైస్ అనేది లేయర్ లాగా వేసి ఇంకా మామూలుగా మూత పెట్టుకుని ఏదైనా బరువు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే చికెన్ మంచిగా ఉడుకుతుంది అన్నట్టు, మనం తింటుంటే కూడా ఏం నీచు వాసన లాగా రావట్లేదు. ఇప్పుడు ఏదైతే 70% కుక్ అయిన చికెన్ పైన ఈ 90% కుక్ అయిన రైస్ని ఇంకా టోటల్ వేసేస్తున్నానండి. రైస్ అనేది 90% కుక్ అయింది కాబట్టి మనకి ఇది ఒక 20 మినిట్స్లో ఇంకా ఆల్ ఓవర్గా అయిపోతుందండి. ఈవెన్గా ఉడుకుతాయి రెండు కూడా. ఆ చికెన్ ఫ్లేవర్ ఈ రైస్కి వస్తుంది, అండ్ రైస్లో కూడా మనం మసాలాలు వేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేనైతే ఒక 100 టైమ్స్ చేశాను కావచ్చండి ఈ టైప్ ఆఫ్లో చికెన్ బిర్యానీ. మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ చేశాను, మా ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసిన, అండ్ నేను అక్కడ ఉన్న దగ్గర పిల్లలతో ఉన్న కాడ అక్కడ చేశాను. చాలా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే కూడా నేను ఈ విధంగానే చేశాను. అందరూ బాగుందని అన్నారు. సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితో చేసే విధంగా అన్నట్టు, బాగా ప్రొఫెషనల్ అయితే కాదండి. మీకు నచ్చితేనే చేసుకోండి, లేదంటే స్కిప్ అంతే. కాకపోతే ఎందుకో నాకైతే ఇది చెప్పాలి మీకు అనిపించింది అండ్ చూపించాను. ఇక్కడ నేను చికెన్ పైన రైస్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకటి పైన కలర్ చల్లాను చూడండి, అది పసుపు వాటర్ అండి. మనము కుంకుమ పువ్వు వాటర్ కూడా వేసుకోవచ్చు, సాఫ్రాన్, కాకపోతే నా దగ్గర అవైలబుల్గా లేదు. అందుకనే నేనైతే ఉన్న పసుపుని కాస్త వాటర్లో ఇట్లా కలుపుకొని పైన నేను పోసి అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఉండాలి స్టార్టింగ్, దాని తర్వాత లోలో పెట్టుకోవాలి. 15 మినిట్స్ ఏమో మీడియం పెట్టండి, 15 మినిట్స్ ఏమో లోలో పెట్టండి. పైన ఒక బరువు లాంటిది పెట్టండి. నేనైతే జనరల్గా ఒక మామూలు సర్వలో వాటర్ పోసి పెట్టాను, సరిపోతుందండి, బాగా వస్తుంది. పైన నెయ్యి కూడా వేసుకుంటారండి కొంతమంది, కానీ మేము వేయమండి. ఆ నెయ్యి వాసన వస్తే పెద్ద చిట్టి తినదు. అండ్ అదేవిధంగా గోధుమ పిండితో చుట్టూ ఇట్లా కవర్ చేస్తారు. సర్వలో వాటర్ పెట్టినా లేదంటే ఇంకా మన ఇంట్లో రోలు ఆ పైన అది ఉంటుంది కదా చిన్నవి, అవి పెట్టుకున్నా కూడా మంచిగా బయటికి ఆవిరి అనేది పోదు. అంత పెద్దగా నేనైతే చేయను, టైం టేకెన్ ప్రాసెస్. ఈ విధంగా చేస్తా, ఎందుకంటే ఇంకా సరిపోతుందండి. ఇంకా ఇక్కడైతే మనకు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది ఈవెన్గా కుక్ అయిందండి. మీరు ఒకసారి చూడండి వీడియోలో, ఈవెన్గా కుక్ అయింది. అండ్ రైస్ చూడండి ఎంత ఇట్లా పుల్లలు అంటాం కదా మనం, అంత బాగా వస్తుంది. ఇంకా కింద నుంచి మనం ఆ గరిటెతోటి ఆ చికెన్ని పైకి వచ్చేలాగా కలుపుకోవాలండి. దానివల్ల మనం ఏంటంటే సర్వింగ్ చేసేటప్పుడు అందరికీ కూడా ఈక్వల్గా పీసెస్ అయినా కూడా ఆ సూప్ లాంటిదైనా కూడా రావడానికి ఉంటుంది అన్నట్టు. ఓన్లీ పైనదే వేసామనుకోండి, రైస్ మాత్రమే వచ్చి కర్రీ అనేది అలాగే కింద ఉండిపోతుంది. కాబట్టి మనం ఈవెన్గా ఫస్టే కలుపుకోవాలి. సో నేనైతే అదంతా కూడా కలుపుతున్నాను. ఒకసారి చూడండి రైస్ కన్సిస్టెన్సీ ఏ విధంగా వచ్చిందో. బాగుంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, మా అమ్మ కూడా. ఇంకా ఇదైతే మేమందరం తిన్నాము, మా కోడలు, మా వదినమ్మ, అన్నయ్య, మేమంతా కూడా. అందరూ బాగుందని నాకైతే 100కి 100 మార్క్స్ ఇచ్చేశారు. ఇంకేముందండి, ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇంకా ఫస్ట్ అయితే మొదటగా మేమైతే మా నాన్నకి చంటికి అయితే మొక్కుతున్నాము. ఎందుకు నేను నవ్వుతున్నానంటే, ఒకరు కామెంట్ చేశారు, ప్రతిసారి ఏది వండినా కూడా పూర్వీకులకు పెట్టకూడదు, దానివల్ల కొన్ని అనర్థాలు జరుగుతాయని. సో లాస్ట్ టైం మనకు చిన్న చిట్టికి ఈ బిర్యానీ వండినప్పుడేనండి అలా జరిగింది, వేలికి ఫ్యాన్ కట్ అవ్వడము. ఇప్పుడు అందుకే నాకు మళ్ళీ ఏం కామెంట్ చేస్తారో అని భయం అవుతుంది. నేను ఇంకా చూపించాను మీకు ఆ పెట్టేది. అండ్ మా అమ్మ అయితే ఒక మాట అన్నది, ఏమన్నదంటే ఫస్ట్ ఫ్యాన్ బంద్ చేయరు అన్నది. అందుకే నాకు బాగా నవ్వొచ్చింది. ఫస్ట్ ఫ్యాన్ బంద్ చేసి అందరికి పెట్టండి, ఈ ఫ్యాన్లు వేసి బెడ్లు ఎక్కి ఈ విధంగా చేసుకోకండి తల్లి అని అమ్మ మరీ బయట ఉండి అరుస్తుంది. ప్లీజ్ అండి, బోర్ అనుకోకుండా కొంచెం ఓపికతో మన వీడియో ఎండ్ వరకు చూసి ఇంకా లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా హైప్ అయ్యేటట్లు చూడండి, ఈ వీడియో అనేది హైప్ అయ్యేటట్లు చూడండి. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు సపోర్ట్ చేయమని కొంచెం మా తరపున రిక్వెస్ట్ చేయండి. మీరు నాకు చేసే హెల్ప్ ఇది
ఒక్కటే. ఇది ఎందుకంటే దీనివల్ల వచ్చే రెవెన్యూ అనేది నేను ఇంకా మీకు తెలుసు కదా, నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను, ఇల్లు గురించి, పిల్లల బ్రైట్ ఫ్యూచర్ గురించి నేను వాడాలనుకుంటున్నా. 1 రూపీని కూడా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నా ఇప్పటి నుంచి. ఎందుకంటే అమ్మ వాళ్ళు కొంత చూసుకుంటారు కాబట్టి నేను అసలే వేస్టేజ్ చేయొద్దు ఇప్పటి నుంచి అని బాగా నిర్ణయం తీసుకున్నానండి. ఎందుకంటే రోగాలు చెప్పేస్తలేవు, ఎప్పుడు ఎలా ఉండేది తెలుస్తలేదు. సో పిల్లలకు కొన్ని డబ్బులన్నా సెక్యూరిటీని ఉండే విధంగా, వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా తల్లిగా నేను నా వంతుగా సహాయంగా వాళ్ళకు ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అది నా బాధ్యత కాబట్టి. సో ప్లీజ్ అండి, మీకు ఒకవేళ బోర్ అయినా సరే, మీ సిస్టర్ని కాబట్టి ఎక్స్క్యూజ్ చేసి మన వీడియోస్ చూసి కొంచెం లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ప్రవస్తి ప్రశస్తికి మీరిచ్చే గిఫ్ట్ అండి ఇది. మీ విలువైన ఆశీర్వాదాలతో పాటుగా ఇంకా ఛానల్ సపోర్ట్ కూడా మాకు అత్యవసరము. అందుకే నేను మరీ చెప్తున్నాను, మీరు తప్పుగా మాత్రం అనుకోకండి. ఎందుకంటే మీరు నాకు దగ్గరి వాళ్ళు కాబట్టి, నా శ్రేయోభిలాషులు కాబట్టి నేను ఎంత మీతో మాట్లాడుతున్నాను ఫ్రీగా. మీరు కూడా నా మంచి కోరుకుంటారు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇంకా ఇక్కడ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉందండి. నేను వీడియో కోసం చెప్పట్లేదు సుమా, నిజమే చెప్తున్నాను. మీరు ఇంకా చేసుకొని మళ్ళీ నాకు రివ్యూ ఇవ్వాల్సిందే. చాలా బాగుంది, సింపుల్గా మంచిగా తొందరగా అయిపోతుంది. అండ్ చిట్టి వాళ్ళకైతే నేనైతే తినిపిస్తున్నాను. సండే కాబట్టి ఇంకా తలస్నానం చేయించాను. ఇంకా వాళ్ళు మళ్ళీ ఏం వేసుకుంటారని నేనే తల 2 ముద్దలు తినిపించాను.